సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయ ఐఎస్ అకాడమీ. మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జాము మార్చి 17వ తారీఖున మనకు ఉంది. సో మార్చ్ 17th మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. సో అయితే ప్రిలిమ్స్ ఎగ్జాము మనకి చాలా తక్కువ సమయం ఉంది, అంటే దాదాపు ఒక 20 days మాత్రమే మనకి మిగిలి ఉంది. నాకు తెలిసి అభ్యర్థులు ఈ పాటికే ప్రిపరేషన్ చేస్తుంటారు కాబట్టి మరి ఇంత తక్కువ సమయంలో ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఏ సబ్జెక్ట్స్ మీద మనము ఫోకస్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అండ్ ముందుగా సిలబస్ చూద్దామండి. సిలబస్లో మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 వచ్చేసి 2 పేపర్స్ కనిపిస్తున్నాయి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో 120 మార్క్స్ అండ్ 120 minutes, దాదాపుగా 2 hours మనకు కనిపిస్తుంది. దీంట్లో ABCD అనే 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్. సెక్షన్ బి, సో 30 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 30 క్వశ్చన్స్ సిలబస్ ఇచ్చారు. సెక్షన్ బి వచ్చేసి పాలిటీ, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సెక్షన్ సి వచ్చేసి ఎకానమీలో ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఫైనల్గా జాగ్రఫీ. సో దిస్ ఈజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ అండి. కమింగ్ టు ది పేపర్ 2. సో ఇది మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్. ఇది కూడా 120 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏబిసి అనే 3 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏ వచ్చేసి మెంటల్ ఎబిలిటీలో మనకి 60 క్వశ్చన్స్ వస్తాయి. మెంటల్ ఎబిలిటీలో 60 క్వశ్చన్స్ వస్తాయి. దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 30 క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి మనం స్ట్రాంగ్ ఏరియాస్లో ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఏ ఏరియాస్ మీద ఆల్రెడీ మనం స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేసుకున్నామో ముందు ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు ఉంది 20 days కాబట్టి. మరి 20 రోజుల్లో ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ బాగా పెంచారు కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రానున్న కాలంలో వచ్చేటువంటి ఈ 20 రోజుల్లో అభ్యర్థులు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు తప్పనిసరిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. నా కమింగ్ టు ది వన్, ఇక్కడ చూడండి. అండ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆల్రెడీ మీరు చక్కగా చదువుంటారు. సో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్లో దాదాపుగా 30 క్వశ్చన్స్ సేమ్ సిలబస్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా కవర్ చేశారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని కవర్ చేసేయండి. ఉదాహరణకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానవచ్చు, ఆర్యన్ సివిలైజేషన్ కానవచ్చు, బుద్ధిజం, జైనిజము, హర్షవర్ధన పీరియడ్, గుప్తా పీరియడ్, మొఘల్ పీరియడ్ అండ్ రీసెంట్గా ఎక్కువగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆ టాపిక్స్ మీకు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇవి మ్యాటర్ ఆఫ్ 5 days. అంటే ఉదాహరణకు మనం ABCD 4, సో 1 2 3 అంటే 7, సో 7 3s తీసుకున్నా మనకి 21 days అండి రఫ్గా. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలింది. సో ఆబ్వియస్గా ఇది కొంచెం హై టైం పీరియడ్ అంటాం. అంటే ఇంత తక్కువ రోజుల్లో ఇంత పెద్ద సబ్జెక్ట్స్ని కవర్ చేయాలంటే అభ్యర్థులకి కాస్త డెఫినెట్గానే కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఏ ఏరియాస్ అయితే మనం ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నామో ఆ ఏరియాస్ని బాగా ఫోకస్ చేస్తే చాలు. నౌ ఇండియన్ పాలిటీకి వస్తే ఇక్కడ పాలిటీతో పాటు సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కవర్ చేస్తాడు. సో వాటి మీద కూడా మనం ఈజీగా కవర్ చేసుకోగలుగుతాము. అండ్ ఎకానమీకి వచ్చేసి ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ బడ్జెట్స్ అండ్ ఏపీ బడ్జెట్స్ చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ కవర్ అవుతుంటాయి. అండ్ రీసెంట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. అండ్ జాగ్రఫీ వచ్చేసి దాంట్లో మళ్ళీ పార్ట్స్ ఉంటాయి మీకు. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ పాటు వరల్డ్ జాగ్రఫీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్స్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే టాపిక్స్ని ఆల్రెడీ మీకు తెలిసిన టాపిక్స్ మీద ఫస్ట్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి. దెన్ మెంటల్ ఎబిలిటీ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. సో మీకు ఆల్రెడీ గ్రూప్ 2లో సేమ్ టాపిక్సే మీకు 30 మార్క్స్ అడిగారు కాబట్టి కాస్త లెవెల్ పెంచాడు కాబట్టి అభ్యర్థులు మీ స్కిల్ బాగా డెవలప్ చేసుకోండి. ఒక క్వశ్చన్ ఏ ప్యాటర్న్లో ఇస్తున్నాడో యూపీఎస్సీ స్టాండర్డ్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కుదిరితే మీరు యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వశ్చన్స్కు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇచ్చారో వాటిని ఒకసారి చూడడం వల్ల మీకు స్కోర్ లెవెల్ బాగా పెరుగుతుంది అనమాట. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ 30 క్వశ్చన్స్, లేటెస్ట్ కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. సో 5G అంటే ఏంటి, లేకపోతే మనకి రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా అడుగుతాడండి.
కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో కాబట్టి ఉన్న తక్కువ సమయం 20 డేస్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో డిజైన్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. అండ్ కార్తికేయ ఐఏఎస్ అకాడమీ ఈ సిరీస్లో భాగంగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో చాప్టర్ వైజ్ కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అవి మీ ఎగ్జామినేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఈజీ రివిజన్గా పనిచేస్తుంది. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మేము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్నీ కూడా మన కార్తికేయస్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేస్తామండి. సో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మన కార్తికేయస్ అకాడమీ యాప్ యొక్క లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.